కృష్ణాయ నమః. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో బాధ వస్తుంది. ఎంత మంచిగా ఉన్న సమస్యలు వస్తాయి. ఎంత నిజాయితీగా ఉన్న కొందరు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మనకు అనుకున్నట్లు జరగవు. అలాంటి సమయంలో మనం ఒక్కసారి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి. అంటే నీకు ఉన్న హక్కు నీ కర్తవ్యాన్ని చేయడం పైనే ఫలితం ఎలా రావాలి అనేది పూర్తిగా నీ చేతుల్లో ఉండదు. మనలో చాలా మంది బాధపడటానికి కారణం ఇదే. నేను ఇంత చేశాను, నాకెందుకు ఇలా జరిగింది, నేను మంచిగా ఉన్నాను, నాకే ఎందుకు ఈ కష్టం, నేను కష్టపడుతున్నాను, ఫలితం ఎందుకు రావడం లేదు అని మన మనస్సులో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. కానీ కృష్ణుడు మనకు ఒక గొప్ప విషయం నేర్పిస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పనిని నిజాయితీగా చేయు, నీ శక్తి మేరకు ప్రయత్నించు, ఫలితం గురించి అతిగా ఆలోచించకు, ఆ ఫలితాన్ని నాకు వదిలేయి. ఇదే భక్తి మార్గంలో మొదటి అడుగు. భక్తి అంటే కేవలం దేవుడి ముందు దీపం వెలిగించడం కాదు. భక్తి అంటే మన బాధలో కూడా కృష్ణ నువ్వు ఉన్నావు అని నమ్మడం. మనకు నచ్చినది జరిగినప్పుడు మాత్రమే దేవుడిని గుర్తు చేసుకోవడం కాదు, మనకు నచ్చనిది జరిగినప్పుడు కూడా ఇందులో కూడా ఏదో ఒక మంచి కారణం ఉండొచ్చు అని నమ్మడం. మనం దేవుడిని అడిగేది చాలా ఉంటుంది. నాకు డబ్బు ఇవ్వు, నాకు మంచి జీవితం ఇవ్వు, నా సమస్య పోగొట్టు, నా కోరిక నెరవేర్చు. కానీ ఒకసారి మన ప్రార్థనను ఇలా మార్చి చూడండి. కృష్ణ, నాకేమి కావాలో నీకు తెలుసు, కానీ ఏ పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మాత్రం నాకు ఇవ్వు. ఈ ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదు. శ్రీకృష్ణుడి పైన నమ్మకం పెట్టుకున్న వారికి సమస్యలు ఉండవని భగవద్గీత చెప్పదు. సమస్యలు వచ్చినా మనసు విరిగిపోకుండా ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. కురుక్షేత్రంలో అర్జును కూడా భయపడ్డాడు, తన వాళ్ళను చూసి బాధపడ్డాడు, తన కర్తవ్యాన్ని చేయలేకపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే మనకు కూడా జీవితంలో కురుక్షేత్రాలు వస్తాయి. కుటుంబ సమస్యలు కావచ్చు, డబ్బు సమస్యలు కావచ్చు, మనసుకు బాధ కలిగించే మాటలు కావచ్చు, మన ఆశలు నెరవేరకపోవడం కూడా కావచ్చు. కానీ ఆ సమయంలో మనం అర్జునుడిలా భయపడకుండా కృష్ణుడు మాటలను గుర్తు చేసుకోవాలి. నేను నా వంతు కర్తవ్యాన్ని చేశాను, మిగిలినది కృష్ణుడికి వదిలేస్తాను. ఈ నమ్మకమే మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ మన శాంతిని కోల్పోవద్దు. మన చేతిలో ఉన్నది మన ప్రవర్తన మాత్రమే. ఎవరైనా మనల్ని గౌరవిస్తారా లేదా అనేది మన చేతిలో లేదు. ఎవరైనా మనల్ని అర్థం చేసుకుంటారా లేదా అనేది మన చేతిలో కూడా లేదు. కానీ మనం మంచిగా ఉండాలా, మనం ధర్మంగా నడవాలా, మనం దేవుడి పైన నమ్మకం పెట్టుకోవాలా, అది మాత్రమే మన చేతుల్లో ఉంది. అందుకే కృష్ణుడిని నమ్మండి, మీ కర్తవ్యాన్ని చేయండి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి, ఫలితాన్ని కృష్ణుడికి సమర్పించండి. మీ జీవితంలో ఈరోజు ఏ సమస్య ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి. కృష్ణ, నాకేం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు నా వెంట ఉన్నావని నాకు తెలుసు. నా చేత చేయాల్సిన కర్తవ్యాన్ని చేయడానికి నాకు శక్తినివ్వు, మిగిలినదంతా నీకు వదిలేస్తున్నాను. అదే నిజమైన భక్తి, అదే భగవద్గీత చూపించే మార్గం. శ్రీకృష్ణుడిని నమ్మి ఒక అడుగు వేస్తే మనసులో భయం తగ్గుతుంది, ఆలోచనల్లో ప్రశాంతత వస్తుంది, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సందేశం నీకు నచ్చితే మరొకరికి కూడా చేరేలా షేర్ చేయండి. ఇలాంటి భగవద్గీత బోధనల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కృష్ణాయ నమః.